తాజాంశాన్ని చూస్తున్నాం. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాశారు. ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం ఇవ్వాలని, అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని రేవంత్ కోరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, మహారాష్ట్ర సీఎం కి ముఖ్యమంత్రి రేవంత్ రాసిన లేఖలో ఏం పేర్కొన్నారు? ఆ వివరాలేంటి? రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించింది. దీనికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టిన కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలుగా దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసింది. ఇప్పుడు ముందు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలంటే మహారాష్ట్రలోని 10 ప్రాంతాల్లో ముంపు సమస్య ఉంది కాబట్టి ఆ ముంపుకు సంబంధించి ముంపును తగ్గించాలంటే బ్యారేజ్ ఎంత వరకు ఉండాలి, దానికి సంబంధించి ఇప్పటికే అంటే ముంపు ప్రాంతాలు అందరూ కూడా అవసరమైన నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే దానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ అంశంపైన చర్చించేందుకు ఒక అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని తమ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి బృందం వస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అయితే అక్కడ సుమారు 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని మొదట 2016 గతంలోనే నిర్మించారు. అంబేద్కర్ కానయిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మించినప్పుడు తుమ్మిడిహెట్టి వద్దనే 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయించారు. ఆ తర్వాత 2016 ఆగస్టు 3న జరిగిన అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో 148 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వాటికి సంబంధించిన అనుమతులు కూడా సహకారం అందిస్తామని అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది. ఆ తర్వాత ఆ ప్రాజెక్టును గత ప్రభుత్వం దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడం, తుమ్మిడిహెట్టి బదులుగా మేడిగడ్డ నుంచి ప్రారంభించడంతో ఆ ప్రాజెక్టు పూర్తయింది. ఆ ప్రాజెక్టును పునరుద్ధరించాలని నిర్ణయించిన నేపథ్యంలో మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని దీనికి సంబంధించిన అంశంపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే 148 మీటర్ల ఎత్తున నిర్మించినట్లయితే ఉత్తర తెలంగాణకు నీటి అవసరాలకు సరిపోదని నిపుణులు ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని తుమ్మిడిహెట్టి బ్యారేజ్ను ఎత్తుపైన మరోసారి చర్చ అవసరమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. 148 మీటర్ల కంటే కొంత ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే సుమారు 150 మీటర్లు ఒకవేళ చేసినా ముంపు ప్రభావం ఎక్కువగా ఉండదు కాబట్టి దానికి సహకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని గతంలోనే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే దానికి సంబంధించి చర్చలు జరపడం కోసం ఇతర పార్టీలు కూడా సహకరించాలని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని గతంలో ముఖ్యమంత్రి కోరారు. వీటన్నింటి నేపథ్యంలో త్వరలోనే తమ రాష్ట్ర ప్రభుత్వ బృందం అక్కడికి వస్తుంది కాబట్టి సమయం ఇవ్వాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు తెలంగాణ సీఎం లేఖ రాశారు. రైట్, ధన్యవాదాలు నగేష్.